ఇమీడియట్ గా అధికారుల ఫోన్ కొట్టిన ఏమైతుంది సార్ అక్కడ అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను మల్లికార్జున్ ఈ గారు అన్నారు నాకు నోటీస్ సర్వ్ చేసిన సార్ నేను రిప్లై రాసిన ఐ హావ్ గివెన్ ఏ రిప్లై నోట్ టు యూ నాకు రిప్లై చేయకుండా ఎట్లే చూస్తారని నేను అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. ఇదేం సంబంధం లేదు సార్ మీరే కదా నోటీస్ సర్వ్ చేసిందని అడిగిన. దాని తర్వాత నేను అక్కడ ఉన్న డీకి ఫోన్ చేసిన నేను హైకోర్టు ఉన్నా సార్ నాకు కేసు ఉంది నేను అక్కడ పోట్లేదు అన్నాడు. నేను ఆర్డీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు, ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు, సార్ కలెక్టర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు. డీసన్న గారు చేస్తే నేను కూడా అక్కడ లేను సార్. నా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఖాళీ ఎట్లా చేస్తున్నారు. నా సామాన్లు నా విలువైన సామాన్లు ఉన్నాయి, 80 లక్షల విలువ చేసిన సొత్తుంది. వాళ్ళు పాజ్ చేసి దే విల్ ఈవెన్ రిమూవ్ దట్. మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి నేను వస్తున్నా అని చెప్తే లేదు సార్ అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారని చెప్పారు. ఐ హ్యావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను అది కూడా చేసి చూపించిన ఒకసారి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ ఏం చేశారు. ఐఎమ్ షోయింగ్ సార్ ఇక్కడ 6 నుంచి 8:30 దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ దమ్. సో వాళ్ళు లేపలే. కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం, అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు, దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు. సరే మీరు చూడండి క్లియర్గా. నేనేమంటున్నా అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి. ఐఎమ్ నాట్ సేమ్ అదే టైం నుంచి 8-12 దాకా చేస్తున్నా, ఎవరు లేపలే. నేనేమన్నా అరే స్థానికంగా ఎవరున్నారో ఇమీడియట్గా అక్కడ పోయి సామాన్లు కనీసం నాకు భద్రపరిచి తీసుకురండి, లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొచ్చుకున్నామని చెప్పిన తప్ప ఇక్కడ ఎట్లాంటి ఎరగేసి కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు కానీ ఏది లేదు. నేను ఎవరి జోలికి పోలే. అట్లాంటి నా సొత్తుని ఎప్పుడైతే వాళ్ళు బయటికి తీసుకొచ్చి బయట పరిమితి తీసేస్తున్నారో నేను ఉండి తీసుకొద్దామని చెప్పిన. నేనేమంటున్నా హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తే మీరెందుకు జమ అయ్యారంటే నేను ఇక్కడ ఆపితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని మొన్నటిదాకా వీళ్ళందరూ రారా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చినారు. నేనేమంటున్నా గొడవ చేయడానికి కాదు సార్. నేను మళ్ళీ కూడా చెప్తాను ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన. ఆర్డీఓ గారు ఏమన్నారు ఈరోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా. ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపైతే 1000 మంది వస్తారు. నా సామాన్లు ఒక్కొక్క గింజ ఎత్తడానికి కూడా చాలా మంది వస్తారు. అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్ నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్. నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. ఐ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్. ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు ఎవరు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నా. నేను అప్పటి నుంచి దేవాదన సార్. నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు వరకు బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 years సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ బియాండ్ ద రూల్స్. ఐ నెవర్ డిడ్. ఈవెన్ హీ వర్క్డ్ అండర్ మీ. సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ గాన్ బియాండ్ ద రూల్స్. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్గా ఉంటాను. నేను అందుకే చెప్తున్నా గొడవ ఏం జరగదు. నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత. అది నన్ను తీసుకొనివ్వండి. నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టద్దు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు. ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు. ఇది ఎలక్షన్ రూల్స్ లా ఆయన మీద కేసు పెట్టొచ్చు, ఏదో ఒకటి చేసి కేసు పెట్టొచ్చు అన్న దురుద్దేశంతో ఇరిగేషన్. I have given you more than sufficient time, right? I have given you more than sufficient. Okay, done. Now tell me whether any notice was served on you or not on 16? No notices, sir. No notices, sir. Did you give any reply? Sir, నేను ఏమంటున్నా See, that's what I'm asking. Sir, you just answer me first what I asked, then we'll go ahead. Who has given me? Who has given me? ENSP. ENSP. That is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First And you I have where I didn't give you notice. have received a notice. Sir, వాళ్ళు WhatsApp without notice same reply ఇచ్చారు మీరు. నేను ఏమంటున్నా without notice same reply ఇచ్చారు మీరు. WhatsApp లో వాళ్ళు నాకు కాల్ చేసి whatever నేను ఏమంటున్నా whatever నేను రిప్లై ఇచ్చినా ఈ రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్. మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చినా దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇయాలిగా మీరు వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఎందుకు కాదు ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు. I am also part of this administration. సార్ you are administration. నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? నేను అదే అంటున్నా. నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? సార్ ఇరిగేషన్ has no authority. part of this administration. Sir, you are part of. telling you if you are part of this administration. Sir, if you are part of administration, NSP has hand over the sole property to the revenue. Revenue has authority to submit their notice, not irrigation department. See, do you know that? I am going to show the document.
them. సార్ నేను ఏమంటున్నా You go against them, That is but what. you cannot Sir, break not the law and conflict. order. Sir, నేను ఏమంటున్నా? My concern is Sir, law and order. I మీరు have to నన్ను take care ఆపిర్రు. of. నేను ఎలోన్ గా వస్తున్నా. We will stop. నేను హైదరాబాద్ We నుంచి will వస్తున్నా. stop. సార్, నేను- It's our right. We will stop. సార్ నేను హైదరాబాద్ You నుంచి have to వస్తున్నా. cooperate. Sir, నాకు Gentleman, ఏమంటారు? see, Sir, you నేను- are Sir, a నేను మళ్ళా కూడా respected. You are a Sir, respected man. Sir, that is what You I'm are trying an to say. ex-MLA నా here. sir, We నా regard సామాన్లు you. తీసుకోవద్దా? We respect you, నా but సామాన్లు తీసుకోవద్దా? you have to తీసుకోవచ్చు. abide by the law. మరి అదే కదా సార్ 1 minute. You have to abide నా by the sir- law. sir, You నా have to సామాన్లు abide by the law. Sir, There is 30 sir, police act in the district. I am first telling you. There is a 30 police act in the district. This gathering is not allowed. సార్ వీళ్ళే వచ్చారు. See, that's what I am saying. You asked the CI. That's what I am saying. I was alone. You have to I was alone discuss when they them. stopped. If you are a law-abiding Sir, citizen, వాళ్ళు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? you- నేను if you వెళ్ళిపోతాను. are see, Sir, if you are నేను- otherwise we will register a case. Sir, నేను- No question about అందుకే it. వెళ్తా అంటున్నా. Otherwise we will register a case. నేను అదే అంటున్నా. No question about you. We నేను don't allow you to go. Sir, నేను అదే We are అంటున్నా. taking you into Sir, private నేను అదే custody. అంటున్నా. వాళ్ళు వెళ్ళరు. Gentleman, we Sir, are నేను వెళ్తా taking కదా you into వెళ్ళేది. private custody. Sir, నేను- You are practicing advocate. You know what is Sir, the నేను power of ఏమంటున్నా? 151 CRPC. నేను ఏమంటున్నా? Under section 151 CRPC, నేను ఏమంటున్నా, sir? we are taking you into custody. లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే అదే జానేటర్ లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే నా క్వార్టర్స్ E19 NSP వాళ్ళు అలాట్ చేశారు. జానారెడ్డి గారికి అలాట్ చేసినారు. వేరే చిన్నపరెడ్డి గారికి అలాట్ చేసినారు. ఎక్సెప్ట్ ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు అలాట్ చేసిన దానికి 16వ తారీఖు ఒక్కరోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్కరోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయమని చెప్పారు. నేనేమంటున్నా ఒక్కరోజు వినండి సార్ ఒక్కరోజు ముందు నాకు ఇస్తే నేను ఐ హావ్ రిటర్న్ ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. వాళ్ళు నాకు చేతికి కూడా ఇలే. దెన్ టు ఐ హావ్ గివెన్ ఏ ఇన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు నేను ఐఎమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నాకు కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐ క్లియర్లీ సెడ్ మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్పచెప్పినారో రెవెన్యూ వాళ్ళకి అథారిటీ ఉంది, ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీ లేదు. అరే అరే అన్న అందుకే కొంచెం నువ్వు కొంచెం మీరు కేసీఆర్ ప్రతి ఒక్కరిని తిడుతున్నారు. కొంచెం ఓపిక పట్టండి. నేనేమంటున్నా, ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీయింగ్ మీ అయిన ఎక్స్ఎమ్మెల్యే నా సామాన్లన్నీ తీసి బయట చేసి ఆ ఇల్లు సీజ్ చేయాల్సిన అవసరం లేకుండే కనీసం ఆ ఇంట్లో 80 లక్షల ప్రాపర్టీ దాదాపుగా 4 రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్కటి చేసి నేను చేసిన. ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది. ఆ ప్రాపర్టీ నేను బయట నేను తెచ్చుకుంటా హాలియాలో పెట్టుకుంటా అంటున్నా. ఆ అథారిటీ నాకు లేకపోవడం కనీసం ఖాళీ చేయించినప్పుడు తీయలేదు. ఎస్ ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. మీరు నా రైట్ దగ్గర తీసుకున్నారు. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. హూ ఆర్ యూ టు స్టాప్ మీ ఓవర్ హియర్? హాలియా బయట ఆపడం ఏంటి? నేను అక్కడ పోయి నన్ను కొట్టేది తప్పిందా? దాని ఏమన్నా సీలింగ్? సార్ నేను యూ హ్యావ్ అథారిటీ ఇఫ్ ఐ గో దేర్ అండ్ బ్రేక్ ద సీల్. If I go there and break the seal, you have authority. If I go there and make nuisance, you have authority. Every authority. If I go there and make the nuisance, sir, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి రండి సార్. నేను ఏం చేయలే. నేను ఏమంటున్నా, మా వాళ్ళు నాకు అన్యాయం జరిగినప్పుడు వస్తారండి. జానారెడ్డి దౌర్జన్యం కాదు. మేమేం చేసినాము? సాగర్ లో ఇదే రోజు నేను 10 రోజుల కింద అయితే ఈ రోజు కాదు. ఈ రోజు చెప్పేది ఏమని కావాలనుకుంటున్నాను? ఏమని కావాలి? నేను ఒక్కని పోవాలి. నా సామాన్లు తీసుకురావాలి, తోటరండి అని చెప్తున్నా. ప్రతి ఒక్క సామాన్ దగ్గర తీసుకొస్తామని కాదు. నేనేమంటున్నా, మీకు కావాల్సిందేంది? ఇదే ఎలక్షన్ రోజు వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు క్లియర్ నాది మొత్తం సామాన్లు బయట వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నా సామాన్లు మొత్తం బయట వేస్తే నీకు తీసుకురావడం సార్. నాకేమంటున్నా, రెవెన్యూ వాళ్ళు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు సార్. నన్ను ఏమంటారు? రెవెన్యూ దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డు. మీరు నన్ను ఇక్కడ ఎందుకు ఆపిర్రు?
రైట్ 100%. ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాల బలగొట్టి సామాన్లు ఇస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా, నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి, పోయి తీసుకొద్దాము, సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు. మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు. నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏమని పిలిపించారనేది కూడా ప్రొడ్యూస్ అంటే ఎవ్రీథింగ్ లీగలైజ్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వితౌట్ లీగల్ ఎవరికి కూడా ఎవరు ఏం చేయొద్దు. ఎవరిని మేము రిస్ట్రైన్ చేసే అది వినకుండానే మీరు ఆపే అధికారం లేదు. లేదు, చూపించండి. జానారెడ్డి గారు సాగని మొత్తం దోచుకోండి సార్. నేను సపోజ్ నాట్ టు అబ్స్ట్రక్ట్ సాగని దోచుకున్నారు. Please come out. I'll explain everything. మీరు ఎందుకు ఆపేసి ఎందుకు ఆపాలి? బండి చెక్ చేసుకోవాలి, మీరు వెనక పంపించాలి. ఒక్కడే ఉండు.